ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిసేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విద్యవతు శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురవే సర్వలోకానాం భజతే భవరోగిణాం నటేతర్విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవనిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవాస్మహే. అస్మద్గురుపాదికేభ్యో నమః. దక్షిణామూర్తయే నమః. హయగ్రీవాయ నమః. సరస్వత్యై నమః. శారదాంబాయై నమః. కనకదుర్గాయై నమః. లక్ష్మీ నృసింహస్వామినే నమః. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. జయ గురుదేవదత్త. మనం శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో 15 తారీఖు నుండి 15 తారీఖు వరకు ఈ మాసంలో ఈ రాశి వారికి అంటే ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ధనుసు రాశి వారికి సోదరులు వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళ వచ్చే అనుకూలత బాగుంటుంది. వాళ్ళు మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే కుటుంబము కొంచెం వీళ్ళ శ్రమతో కుటుంబాన్ని పోషించారట్టుగా కనబడుతుంటుంది. అంటే వీళ్ళ కుటుంబంలో కొన్ని విశేషాలు జరుగుతుంటాయి. ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు కొంచెం పేదరికంతో పైకి రావడం, కుటుంబం కొంచెం ఇబ్బందిగా ఉండడం, లేదా కుటుంబాన్ని దూరంగా ఉండడానికి కూడా ఈ ధనుసు రాశి వారికి కనబడుతుంటుంది. అంటే వీళ్ళు మెదస్సు మంచి ఎక్కువ అన్నమాట. వీళ్ళు తెలివితేటలు బాగా అధికంగా ఉంటాయి. వీళ్ళు మంచి పండితులై ఉంటారు. ఏ విద్యలో వీళ్ళు రాణించగలుగుతారు. ఒక విద్యను సంపూర్ణంగా ఛేదిస్తారన్నమాట. అని దాన్ని సాధించగలుగుతారని అంత గొప్ప మహాపండితులని వీళ్ళు ప్రతిదీ కూడా విషయం తెలుసుకున్న వాళ్ళే ఉంటారు. అంటే ఒక ధనుసు రాశి వాళ్ళ దగ్గర మీరు పోయి ఏదైనా మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మంచి తత్వం తెలిసిన వాళ్ళు, మంచి ఒక ప్రణాళికబద్ధంగా జీవితాన్ని వెళ్ళేవాళ్ళు వీళ్ళు. కనుక వీళ్ళ దగ్గర వెళ్ళడం వల్ల చాలా మంచి పేరు కూడా వస్తుందన్నమాట. వీళ్ళు మంచి కీర్తి గల వాళ్ళు అవుతుంటారు ధనుసు రాశి వారు. అయితే వీరికి కుటుంబం మాత్రం వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కుటుంబం పట్ల చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. ఎక్కువ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉండాల్సి వస్తుంది వీళ్ళు. అలాగే సోదర స్థానం మాత్రం బాగుంది, అనుకూలంగా ఉంది. శని ఉండడం వల్ల సోదరుల పట్ల అనుకూల స్థితి లభిస్తుంది, బాగుంటుంది. చతుర్థం పట్ల తల్లి పట్ల కొంచెం వీళ్ళకి రాహు ఉంటాడు కనుక కొంచెం తల్లి రీత్యా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ జాతకంలో గురుడు ఇక్కడ యోగదాయ రాశి ప్రభావం గురుడు యోగదాయుడే కనుక కొంచెం యోగదాయుడు కాదు కనుక, ఎందుకంటే గురుడు కష్టంలో ఉండడం వల్ల మీ తల్లికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సంతానం మూలకమైన కూడా సమస్యలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే తల్లి ఒకటే కాదు, తర్వాత వాహన పరంగా, తర్వాత వస్తువుల పరంగా, తర్వాత భూమి పరంగా, తర్వాత వీటి వల్ల కూడా కొంచెం రుణం ఉండడం కానీ, లేదా లేదంటే ఒక పట్టాన్ని ఇవ్వకపోవడం కానీ, వాటి నుంచి సమస్యలన్నీ కూడా లిటిగేషన్లో ఉంటాయని తెలుస్తుంది. అంటే ఈ సమయంలో భూ వివాదాలు ధనుస్సు రాశి వాళ్ళు భూమి వివాదాలు వెళ్ళకపోతే మంచిది. వెళ్తే కనుక ఏమవుతుంది, తప్పనిసరిగా వీళ్ళ మీద భూ వివాదాలు పడతాయి, నిత్యం పడతాయి. అది సమస్యగా మారుతుంటాయని గ్రహించాలి. కనుక ఈ మాసం వరకు వీళ్ళు అటువైపు పోకపోతే మంచిదని అర్థం చేసుకోవాలి. కుజుడు అక్కడ సంచరిస్తున్నాడు. సంచారం చేసేటప్పుడు సంతానకారకుడు, సహజం భూమికారకుడు అటువంటి కుజుడు గురుడితో సంచరిస్తూ షష్టంలో సంచరిస్తున్నాడు కనుక వాటి వల్ల చేసేటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మీరు ఎదురు చూడాల్సి వస్తుంది. వాటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక అటువంటి వాటి మీద తప్పించుకుంటే మంచిది, వెళ్ళకపోతే మంచిది. ఈ మాసం వరకు భూమి సంబంధం కానీ సంతాన విషయంలో కానీ జాగ్రత్త వహించడానికి ప్రయత్నం చేయండి. చతుర్థంలో రాహు ఉండడం వల్ల ఈ వివాదాలు కారణం అవుతుంది అన్నమాట. అంటే సుఖం కోసం తను పాకులాడాల్సి వస్తుందని కూడా తెలుసుకోవచ్చు. తన లగ్జరీ లైఫ్ని కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. తను సుఖాన్ని పొందలేకపోతున్నాడని కూడా తెలుసుకోవచ్చు. ఏ క్షణం ప్రయాణం ఉంటుందో ఎప్పుడు కాళ్ళ చక్రాలు అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడు ఏదో సంచారం చేస్తూ ఉండాల్సి వస్తుంది. వీళ్ళు ఒక ప్లేస్లో ఉండలేకపోతుంటారు. ఎప్పుడు ఏదో తిరుగుతూనే ఉండాలి. అందులో తృతీయంలో శని ప్రభావం వల్ల, చతుర్థంలో రాహు ప్రభావం వల్ల కూడా రెండు కనబడుతున్నాయి. అలా షష్టంలో ఉన్న గురుడు కుజుడు వల్ల ప్రభావాలు ఉంటున్నాయి. అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ నెలలో అసలు యోగదాయకంగా లేదు అని కూడా తెలుసుకోవచ్చు. ఈ మాసం మాత్రం అనుకూల స్థితి కాదు. అందుకే రాహుకి కుజుడికి అలానే శనికి కూడా చదువుకుంటే మంచిది, గురుడికి చదివితే మంచిది అని తెలుసుకోండి. తర్వాత సప్తమంలో ఎవరు లేరు కనుక భర్త కానీ భార్య కానీ సంబంధంగా ఇబ్బంది లేదు, అంటే ఎవరితోనూ ఇబ్బంది లేదు. తర్వాత అష్టమ ప్రభావం అది నెలప్రాయంగా వస్తుంది పోతుంది, సమస్యలు సహజం. అది తర్వాత భాగ్యంలో శుభగ్రహాలు ఉండడం వల్ల ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది. ఎదురు ధనం అనేది ఆకుండా వస్తూ ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. అంటే భార్య పట్ల వచ్చే ధనాన్ని కూడా పొందగలుగుతుంటారు. అంటే అత్తగారి తరపున రావాల్సిన ధనం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. తర్వాత
వృత్తిలో వీళ్ళు ధనపరంగా ఇది వృత్తిపరంగా చూస్తే వీళ్ళు చాలా సిస్టమేటిక్గా చేస్తారు. వీళ్ళు చేసే వృత్తి చాలా కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళు ఒక ప్రోగ్రామ్ చెప్తే ఆ ప్రోగ్రామ్కి సరైన న్యాయం చేయగలుగుతారు. వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా దాన్ని న్యాయం చేయగలుగుతారు. ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా లేకుండా దాన్ని సంపూర్ణం చేయగలుగుతారు. వీళ్ళకి ఒకటే టాలెంట్. ధనుసు రాశి వారికి ఏ పని చెప్పండి 100% సక్సెస్ఫుల్ అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎందువల్ల కన్య దశమం అవడం వల్ల వాళ్ళు ఏ వృత్తిని కూడా అవలంబించినా ఆ వృత్తిని వాళ్ళు సక్సెస్గా చేస్తారు. అంటే ఎక్కడ మాడబట్టడానికి అవకాశం తీసుకోరు. అది పక్కవాడికి కూడా రాంగ్ చేయనీడు అన్నమాట. ఎవరిని కూడా వృత్తిపరంగా ఎవరిని రాంగ్ చేయనీడు. మిగతాపరంగా ఎవరు పరచుకోడు, కానీ వృత్తిపరంగా తప్పు జరగనీదు. అక్కడ ఏ మిస్టేక్ చేయకూడదు. కరెక్ట్గా వెళ్ళాలి. అక్కడ ఉన్న క్లయింట్ ఉన్నా లేకపోయినా అతను పర్సనల్గా ఒక్కరి సింగిల్గా ఉన్నా సరే తను చేయాల్సిన న్యాయాన్ని సంపూర్ణం చేయగలుగుతాడని ధనుసు స్పెషాలిటీ. అది ధనుసు రాశి కానీ ధనుసు లగ్నం కానీ ఈ స్పెషల్ ఎవరికి రాదపడేది. ఈ యొక్క ధన లగ్నాన్ని మాత్రం వృత్తిపరమైన హైలైట్ అవ్వడేది. కనుక అదొకటి కాకుండా వీరికి ఇంకో విషయం గ్రహించాలి. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ లాభంలో వచ్చేసరికి శుక్రుడు అవడం వల్ల లాభాలు శుక్రుడు అవడం వల్ల లాభంలో ఎవరు లేరు, కానీ వీరు చేసేటువంటి లాభం సమంగా ఉంటుంది అన్నమాట. కరెక్ట్ సమన్యాయం జరుగుతుంటుంది. కానీ ఏంటంటే వీళ్ళు జీవిత ప్రయాణం మాత్రం నిద్ర సరిగ్గా పట్టకపోవడము, కొంచెం జీవితంలో కొన్ని తెలియనిటువంటి సమస్యలు, అది ఎవరు చెప్పుకోలేని సమస్యలు, ఎప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందుల్ని అది ఇబ్బందిగా క్రియేట్ అవుతుంటారు వీళ్ళు. ఈ రాశిలో స్పెషల్ ఏంటంటే ఏ చిన్న విషయం వచ్చినా అది ఏదైనా చిన్న ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఇంక నేను రాను, నేను చెయ్యను, అలా మొండిగా వ్యవహరించడానికి అవకాశం ఉంటాయి. ఈ ధనుసు రాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. లేదనుకో వాళ్ళు ఖరాఖండిగా వాళ్ళ పని చేయని వాళ్ళు అని గ్రహించాలి. ఈ రాశిలో ఉన్న స్పెషాలిటీ అది. కనుక ఈ సహజంగా వీళ్ళకి ఈ రాశి ఈ మాసం అంతా అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. మంచి ఆదాయం బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటారు. జై గురుదేవదత్త.